హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్‌లోకి వెళ్తే అమ్మమ్మ గారు, స్వప్న మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో అప్పు, కళ్యాణ్ వచ్చి ఆఫీస్‌కి వెళ్తున్నాం మేము అని చెప్పి అంటారు. కళ్యాణ్ ఎందుకు అని అడిగితే డైరెక్టర్‌ని కలవడానికి వెళ్తున్నాడు. దారిలోనే కదా అని దించి వెళ్దాంలే అని చెప్పి తీసుకువెళ్తున్నాను అంటుంది అప్పు. అంతలో కావ్య కూడా ఆఫీస్‌కి బయలుదేరుతూ వాళ్ళ తాతయ్య టాబ్లెట్స్ అమ్మమ్మ గారితో చెప్పి ఇచ్చి వెళ్తుంది. తర్వాత రాజు అర్జెంటుగా వర్క్ ఉందని చెప్పి బయటికి బయలుదేరితే, "యామిని టిఫిన్ తిని వెళ్ళు రాజ్" అని చెప్పి అంటుంది. దానికి నేను బయలుదేరుతున్నాను టైం లేదు అని చెప్పగానే, యామిని చాలా కూల్‌గా "ఓకే బావ వెళ్ళిరా" అని చెప్పి చెప్తుంది. కార్ కీస్ కూడా ఇస్తుంది. ఇదంతా చూసిన యామిని వాళ్ళ మమ్మీ, డ్యాడీ షాక్‌కి గురై చూస్తూ ఉండిపోతారు. తర్వాత రాజ్ వెళ్ళిపోతాడు. యామిని అమ్మ "ఇదంతా నిజమా?" అనగానే యామిని "యెస్ మమ్మీ. కారులో జీపీఎస్ పెట్టించాను. బావ ఎక్కడికి వెళ్తే అక్కడ నాకు సిగ్నల్ చూపిస్తుంది" అని హ్యాపీగా చెప్పుకుంటూ ఉంటుంది. తరువాత కావ్య ఆఫీస్‌కి రాగానే ఆఫీస్‌లో ఎంప్లాయీస్ అంతా కావ్యను చూసి సానుభూతి చూపిస్తూ ఉంటే, ఆ విషయం మర్చిపోయి వర్క్ మీద కాన్సంట్రేట్ చేయండి అని ఎంప్లాయీస్‌కి అందరికీ చెప్తుంది. తర్వాత రాజు కావ్య ఆఫీస్‌కి వెళ్తుండగా యామిని జీపీఎస్ చూస్తూ ఉంటుంది. రాజేమో ఫ్లవర్ బొకే ఒకటి తీసుకొని ఆఫీస్‌కి వెళ్తాడు. అది చూసిన యామిని టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. రాజేమో ఆఫీస్ బయట వెయిట్ చేయడం కావ్య సీసీ కెమెరాలో చూసి వెనక నుండి వచ్చి గబగబా బయటికి లాక్కెళ్తుంది. తర్వాత "ఏంటండి చెప్పకుండా వచ్చేశారు" అనగానే "ఇది మీ ఆఫీసే కదా అందుకే వచ్చాను" అనగానే "నేను వర్క్ చేసే కంపెనీ ఇది మాత్రమే. నా ఆఫీస్ కాదు" అంటుంది. తర్వాత "ఫ్లవర్ బొకే ఇవ్వడానికి వచ్చాను" అంటాడు. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో అప్పు కావ్యతో అత్తయ్య గారు చాలా బాధపడుతున్నారు తన కొడుకు కోసం అని చెప్తూ ఉంటుంది. అందుకు కావ్య అపర్ణతో ఆయన గతం మర్చిపోయాడు అని చెప్పి రేపు మీకు ఆయన్ని చూపిస్తాను అని చెప్పి కూడా అత్తగారితో చెప్తుంది. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందనేది రేపటి వరకు వెయిట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.